నా పాఠం వచ్చేసి కౌటిల్యం. ఇది ప్రాచ్య దృక్పథం అంటారు. కౌటిల్యుడు అనేది భారతదేశ పరిపాలనలో అతి ఉన్నతమైన పేరు గల వ్యక్తి. కౌటిల్యుని యొక్క అర్థ రచించిన కౌటిల్యుడు అర్థశాస్త్రం రచించాడు. అది దాని భారతదేశం యొక్క పరిపాలన, రాజ్యం ఎలా ఉండాలి, దాని యొక్క దృక్పథాలు అనేది తెలియజేస్తుంది. అయితే భారతదేశాన్ని పరిపాలించిన వ్యక్తుల్లో మన మౌర్య పరిపాలన, ఆ తర్వాత శివాజీ ఏదైతే మహారాష్ట్ర దక్షిణ భారతంలో పరిపాలించిన శివాజీ మహారాజు యొక్క పరిపాలన విధానాలు కూడా ఈ అర్థశాస్త్రం ఆధారంతోనే పరిపాలన చేయబడింది. ఇది ఒక మాస్టర్ పీస్. ఒక భారతదేశం పుస్తకాలన్నిటిలో ఇది ఒక ఉన్నతమైన కౌటిల్యం నుంచి ఒక గొప్పతనము, వివిధ పండితులు, వివిధ పాలనా తత్వవేత్తలందరూ కూడా ఈ యొక్క కౌటిల్యం నుంచి చెప్పారు. అంటే దీంట్లో ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క సూత్రాల గురించి కూడా వివరించబడింది. కౌటిల్యుడు అంటే ఇతనికి చాణక్యుడు విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. ఇది యొక్క కౌటిల్యం యొక్క అర్థశాస్త్రం, రాజకీయ శాస్త్రం, అర్థశాస్త్రం, నిర్మాణ శాస్త్రం, ప్రజా పరిపాలన, మనస్తత్వ శాస్త్రాలు, రక్షణ అధ్యయనం నుంచి వ్యూహాత్మకమైన అనేకమైన విధానం నుంచి అనేకమైన పండితుల దృష్టిని ఆకర్షించింది. ఇవన్నీ విధానాల్లో వచ్చింది. అయితే ఈ ప్రభుత్వ పాలనా శాస్త్రం, అర్థశాస్త్రం కౌటిల్యం నుంచి చెప్పుకుంటే కౌటిల్యం యొక్క అర్థశాస్త్రం ప్రాచీన పాలనాంశాల నుంచి ప్రాచీన పాలన అంశాలు, పద్ధతులు, నియమ నిబంధనలు ప్రస్తావించడం జరిగింది. ప్రాచీన పాలన అధ్యయనానికి ప్రామాణికంగా కౌటిల్యం యొక్క అర్థశాస్త్రం తెలియజేస్తుంది. కౌటిల్యుడు ఈ గ్రంథానికి కౌటిల్యం యొక్క గ్రంథానికి అర్థశాస్త్రం అని నామకరణం చేయడానికి కారణం ఏంటంటే, మనుషుల జీవితాలకు మూలం అర్థం మనుషులతో కూడిన భూమి అర్థం. ఎక్కడైతే మనుషులతో జీవిస్తున్నారో అక్కడ భూమి ఉంటుంది. ఆ భూమిని ఎక్కడైతే ఉంటుందో దాన్ని అర్థ అంటారు. అట్టి భూమిని సంపాదించే ఉపాయాలు వాటిని పాలించే మరియు నియమ నిబంధనల సారాంశమే ఈ యొక్క అర్థశాస్త్రం. అంటే భూమిని సంపాదించాలి, ఆ భూమిని ఎలా పాలించాలి, ఆ యొక్క భూమిని పరిపాలించడానికి ఉన్న నియమ నిబంధనలే అర్థశాస్త్రం. దీనికి ఇంకొక పేరు దండనీతి కూడా అంటారు. ఇది దండనీతి ప్రధాన లక్ష్యం భూమిని సమకూర్చుకోవడం. దండనీతి అంటే దీనితోని దండ అంటే యుద్ధం చేయడం, యుద్ధం చేసి భూమిని సంపాదించడం, అంటే భూమిని సమకూర్చుకోవడం, వృద్ధి చేయడం ద్వారా దానిని మంచి వారికి చెందేలా చేయడం. అర్థశాస్త్రం దండనీతి రెండింటి మధ్య ప్రధాన లక్ష్యం భూమిని సంపాదించి పరిపాలన చేయడమే. కాబట్టి దండనీతి పర్యాయపదాలుగా వాడడానికి కారణంగా కౌటిల్యుడు వ్యక్తపరిచాడు. కౌటిల్యం ప్రకారం ప్రజాశ్రేయస్సు నిర్ధారించే అంశాలను గమనించి రెండు ప్రధానమైన ఉద్దేశాలను కలిగి ఉందని చెప్పాడు. ఒకటి పాలన రాజ్యాన్ని పాలించడం, పరీక్షించడాన్ని సూచిస్తుంది. రెండవది భూభాగాన్ని స్వాధీనపరుచుకొని దానిని నిర్వహించడం. అర్థ అనే పదం యొక్క వాస్తవికత విభిన్న అభిప్రాయాలు. కౌటిల్యుడు పుస్తకం రాసిన మొదటి వ్యక్తి. ఒక సాధారణ ఒప్పందం ఇప్పటికీ తెంచదు. కౌటిల్యుడు తనకు ఇంతకు ముందు ఈ విషయం ఎవరు రాయలేదని, ఎప్పుడు చెప్పలేదని నిర్ధారించవచ్చు. కౌటిల్యుడు స్వయంగా భరద్వాజ, విశాలక్ష, పరాశుర, మను మరియు కౌన వదంతులతో సహా అనేక ఇతర రచయితలను సూచిస్తాడు. అంటే ఇతను రాసిన అర్థశాస్త్రం ఇంతకుముందు విన్న అందరూ భారతదేశంలో అతి ఎక్కువ విజ్ఞానం కలిగిన వ్యక్తులు భరద్వాజ, విశాలక్ష, పరాశుర, మనుధర్మశాస్త్రం ఉంది. చిత్రపటనాష్టం ఏంటిది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మనుధర్మశాస్త్రం చెప్తుంది. మనుధర్మశాస్త్రంలో దండనీతి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా వీరి ద్వారా ఈయన మీద, ఎవరి మీద అనే కౌటిల్యుడి మీద వీరి యొక్క ప్రభావం ఉందని చెప్పవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సూత్రాలు అంటే ప్రభుత్వ పాలన సూత్రాలను అయితే ఉదాహరణకి ప్రభుత్వ పాలన సూత్రాలు అంటే ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్. వ్యవస్థీకరణ సూత్రాల్లో లిండాల్, ఉర్విక్, లూథర్ గల్లిక్ మరియు హెన్రీ ఫయల్ మరియు ముని ఎయిలీ లాంటి వాళ్ళ పేర్లు ఎన్నో రకాలుగా మనకు సూత్రాలు ఉన్నాయి. అయితే ఎవరైతే లూథర్ గల్లిక్
పోజిటివ్ మెథడ్ ప్లానింగ్ ఆర్గనైజేషన్, పోజిటివ్ ప్లానింగ్ ఆర్గనైజేషన్, స్టాఫ్ డైరెక్షన్, కోఆర్డినేషన్, రిపోర్టింగ్, బడ్జెటింగ్. ప్లానింగ్, ఆర్గనైజేషన్, స్టాఫ్ స్టాఫ్ డైరెక్షన్, కోఆర్డినేషన్, రిపోర్టింగ్ అండ్ బడ్జెట్. ప్రణాళీకరణ, వ్యవస్థీకరణ, సిబ్బంది, నిర్దేశకత్వం, సమన్వయం సమన్వయం నివేదన మరియు బడ్జెట్ ఇవి. అలాగే వీళ్ళిద్దరు కలిసి 10 సూత్రాలు మనకు గల్లీకి అవుతాడు, గల్లీకు 10 సూత్రాలు, ఊరికి 8 సూత్రాలు, వీళ్ళిద్దరు కలిపి ఒక కొన్ని 10 సూత్రాలు కలిపి చెప్తారు. అందులో భాగంగానే పని విభజన. పని విభజన అంటే ఏ పని చేయాలన్నా పని విభజన చాలా చక్కగా అవసరం ఉంటుంది. పని విభజన అనేది అనేక విభాగాల ద్వారా మనకు తెలియజేస్తుంది. ఇది పని విభజనతో పాటు ఇక్కడ పని అనేది వివిధ విభాగాలకు ఎవరి బాధ్యతలు, ఎవరి అధికారులు, ఎవరు చేయాలో వాళ్ళకి అనుకూలంగా చెప్పబడుతుంది. మరియు ఇక్కడ కౌటిల్యుడు ఇందులో 34 విభాగాలు విభజించాడు పని ఎవరికి ఎలా చేయాలి. తర్వాత హైరార్కీ అంటే క్రమానుగత శ్రేణి, అంటే కింద ఒక రాజ ఉద్యోగి కింద అటెండర్ అంటారు మన దగ్గర, సబ్ స్టాఫ్ మొదలుకొని ఉన్నత స్థాయి రాజు వరకు జరిగే వివిధ కార్యక్రమాల కార్య సోపానమే క్రమానుగత శ్రేణి. అర్థశాస్త్రంలో పరిపాలన క్రమానుగత శ్రేణిలో జరుగుతుంది. కాబట్టి బ్యూరోక్రాట్స్ అంటే ఉద్యోగ సామ్యం ఎలా ఉంటుందంటే ఒక పిరమిడ్ అధికారంలో కింది నుంచి పై స్థాయి వరకు చెప్పబడింది. ఇందులో రాజు యొక్క వ్యవస్థ చాలా స్పష్టంగా చెప్పబడింది. అందులో ఆధీన సభ్యుడు, ఉదాహరణకి ఒక మన పోలీస్ స్టేషన్ ఉదాహరణ చేసుకున్న క్రమానుగత హోంగార్డులు, కానిస్టేబుళ్ళు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు, సిఐ ఇది సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇది ఒక క్రమానుగత శ్రేణిలో ఎలాగైతే మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్ చెప్పబోతున్నామో అలాగే కౌటిల్య యొక్క అర్థశాస్త్రంలో పరిపాలన మొత్తం ఇది ఉంది. ఉదాహరణకి మహామంతుడు, సేనాపతి, దేశాధ్యక్షుడి మధ్య ఉన్న ఆధీన సంబంధం స్పష్టతగా స్థాపించబడలేదు. అయినప్పటికీ సోపాన క్రమంలో పదోన్నతి మరియు అంటే యోగ్యత, మెరిట్ మరియు ఆ స్థానాలను మార్గనిర్దేశం చేసేది. తర్వాత యూనిటీ ఆఫ్ కమాండ్, నియంత్రణవాది అంటే నియంత్రణ ఎవరు ఎంతమంది నియంత్రించగలగాలి. రాజు కింద మంత్రుల కింద వివిధ పరిపాలనా ఉద్యోగులు ఉంటారు. వాటిని ఎవరి ఎలాంటి ఏ శాఖ ఎలా ఉండాలి. సామ్రాజ్యం ఉద్యోగులందరూ ఒక అధికారి అయిన రాజు నుండి మాత్రమే ఆదేశాలను పొందవలసి ఉంటుంది. ఏ శాఖలోని ఏ పదవిలో ఉన్నా ఆ కింది స్థాయి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగులు ఉత్తర్వుల ద్వారా వారి యొక్క బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. రాజుకు మాత్రం ఉందన్న కేంద్ర ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ కనపడదు. రాజుకే ఉన్నతాధికారం ఉంది, అయితే స్పష్టమైన వాసు స్థాపించబడలేదు. అయితే ఇక్కడ ఉదాహరణకి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విభాగానికి అధిపతి ఉంటాడు. ఆ అధిపతి ఆ కింద ఉన్న వివిధ ఉద్యోగులు వాటి యొక్క బాధ్యతలు వాటి యొక్క అధికారాలను నిర్వర్తిస్తారు. ఇక కేంద్రీకరణ, సెంట్రలైజేషన్ అంటే ప్రతి ఒక్క పని రాజు కేంద్రీకరించబడుతుంది. అంటే వాస్తవంగా చెప్పాలంటే అన్ని అధికారులు శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థ 3. గవర్నమెంట్ అనే శాసన శాఖ చట్టాలను తయారుస్తుంది, కార్యనిర్వహణ శాఖ చట్టాలను అమలుపరుస్తుంది, న్యాయశాఖ దేశంలో న్యాయం ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకు న్యాయం చేకూర్చడం దీని యొక్క ప్రత్యేకతగా చెప్పాం. కేంద్రీకరణ అనేది పరిపాలన యొక్క ఆర్గనైజ్ సూత్రం. అయితే కేంద్రంలో రూపొందించిన విధానాలు మరియు నిర్ణయాలను మనము సజావుగా సాగడానికి ఈ యొక్క కేంద్రీకరించబడిన వ్యవస్థ ఉంది. కేంద్రం యొక్క నిశ్చిత పర్యవేక్షణలో పరిపాలన కూడా నిర్వహించబడుతుంది. సామ్రాజ్యం పరిపాలనా పరంగా ప్రావిన్సులు అంటే రాష్ట్రాలు, ప్రొవిన్సులు అంటే వివిధ రాష్ట్రాల యొక్క పాలనా విభాగాలు, వాటి యొక్క అధికార విధులు, ప్రాంతీయ పరిపాలన, జిల్లా పాలన, గ్రామ పురపాలక పరిపాలన విభజించబడింది. అంటే ఇది కేంద్రీకరించింది, కానీ వికేంద్రీకరించబడి రాజు రాజ్యాన్ని వివిధ విభాగాల రాష్ట్రాలుగా, జిల్లాలుగా, గ్రామాలుగా విభజించబడిన వికేంద్రీకరణ. ఇవన్నీ కూడా కేంద్రీకృత స్థాయిలో ఉన్నది. అయితే స్థానికంగా మరియు నగరం పరిపాలనకు అనేక మంది గోపాలకులు సహాయంతో నాగరిక చూస్తుంది. గ్రామీణ పరిపాలన అదులే గోపాల ఉద్యోగి కౌటిల్యుడికి ఈ యొక్క రూపం ఇచ్చాడు. అయితే సామ్రాజ్యం
భద్రత, దేశ భద్రత, రాజ్యం యొక్క భద్రత, శ్రేయస్సు మరియు రాజు పట్ల పరిపాలన విధేయత కోసం అధికారుల అధికార అధికారం మరియు నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి. వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పరిశ్రమ. వ్యవసాయం అంటే పంటలు పండించడం మరియు వారి యొక్క సేకరణ అనేది నిర్వహణ, తయారీ. మైనింగ్ అంటే దేశంలో ఉన్న వివిధ భూమిలో నుండే వివిధ ఉత్పత్తులు, బంగారం, వెండి, రాగి, తగరి, ఇవన్నీ తగడం, ఇవన్నీ కూడా వీటినన్నింటినీ కూడా మైనింగ్ ద్వారా చెప్పబడుతుంది. అయితే కౌటిల్యుడు స్థిరత్వం మరియు క్రమం, సామాజిక శ్రేయస్సు మరియు భౌతిక శ్రేయస్సుకు గణనీయమైన విలువలను జోడించాడు. అయితే కేంద్రీకృత పాలనా వ్యవస్థకు అక్కడ ఉన్న తగిన నిర్ణయానికి రాజు రావాలి. కేంద్రీకృతం అంటే రాజు చెబితేనే అన్ని పనులు జరుగుతాయి. రాజు కనుగొని ఒక నిర్ణయానికి వచ్చే ముందు మంత్రిమండలి వంటి అధికారులను సంప్రదించి రాజు దిగువ స్థాయిలో ఉండే వివిధ వ్యక్తులు, రాజుకు ప్రధానమంత్రి, సేనాపతి, పురోహితుడు మరియు ప్రత్యేకమైన ఒక 3 లేదా 4 వ్యక్తులతో కూడుకున్న మంత్రిమండలి నుండి వాటి ద్వారా నిర్ణయాలు తీసుకోబడేవి. అయితే ఇక్కడ అధికారం మరియు జవాబుదారీతనం. ఎలాంటి అధికారం? అయితే దీనికంటే ముందు నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఇందులో అయితే రాజు సప్తాంగ సిద్ధాంతం చెప్పాడు. కౌటిల్యుని యొక్క సప్తాంగ సిద్ధాంతం ఇది మీకు నేను చెప్పాలని ఉంటున్నాను. అయితే ఇక్కడ కౌటిల్యుడు ఏదైతే ఉందో రాజ్యం, అయితే కోశాగారం ఎలా ఉంటుందో మీకు తెలియజేయడం నా యొక్క ముఖ్య విధిగా చెప్తున్నాను. అంటే రాజు 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 లేదా స్వామి. ఇతను రాజు అంటే దైవాంశ సంభూతుడు. రాజు పిల్లలు తన ఒక తల్లిదండ్రులు, తండ్రి ఎలాగైతే కుటుంబానికి పెద్దనో అలాగే రాజు కూడా తన దైవాంశం అంటే దేవుడితో సమానం. దేవుడి దగ్గర పూజకి వెళ్తే పూజకు మొక్కి దేవుడా నాకు సహాయం చేయమంటే ఎలాగైతే చెప్పుకోగలుగుతాడు, అలాగే రాజుకు సహాయకుడుగా ఉంటాడు. రాజుని దైవాంశ సంపూతుడుగా ఉంటాడు. రాజు అనేవాడికి ఎలాంటి అంటే ఈ రాజు అనేవాడు గొప్ప వంశంలో పుట్టినవాడే ఉండాలి, అలాగే దైవ సంపద కలిగిన వాడే ఉండాలి, బుద్ధి సంపద, వృద్ధులను దర్శనం చేసుకోవడం, ధర్మమునందు ఆసక్తి, సత్యవాక్కు, కృతజ్ఞత, విశాల దృష్టి, మహోత్సవం అని ఆలస్యం చేయకుండా పనులను పూర్తి చేయడం, తర్వాత నేర్చుకోవడం. అవసరమైతే రాజు ఎప్పటికెప్పుడు తనకు తెలియని నేర్చుకోవాలను. గ్రహించగల శక్తి, ఎవరైనా ఎదుటివని చెప్తుంటే అది దాన్ని గ్రహించగల శక్తి. వివిధ విద్యల్లో నైపుణ్యం, వివిధ విద్యల్లో అన్ని రంగాల్లోనూ అతను ఆరితేరిన వాడే ఉండాలి. దీర్ఘదర్శి మరియు దూరదర్శిగా ఉండాలి. ఈ గుణాలన్నీ కూడా రాజు అధికార దురహంకారంతో కాక ప్రజాభిష్ట ప్రకారం పాలించాలని, తద్వారా ప్రజల మనను ఆదరణను పొందగలుగుతాడని ఈ యొక్క సప్తాంగ సిద్ధాంతం మొట్టమొదటిది స్వామి లేదా రాజు చెప్పకూడదు. రెండోది అమాత్య. అమాత్య అనేది మంత్రి, ఈయన ప్రధానమంత్రి. ఇతనుకు ఎలా ఉండాలంటే ఇతనికి నియమించాడు, అవసరమైన మంత్రుల్ని నియమించుకుంటాడు. రాజు రాజ్యంలో అందరి ఉన్నతమైన సైన్యాధికారులకి చక్కటి శిక్షణ ఇచ్చి రాజు పట్ల విధేయత, భక్తి శ్రద్ధలు కలిగిన వీరులను సైనికులుగా ఎంచుకొని రాజు తన ఆధీనంలో ఉంచుకోవాలని రాజు విజయమంత సైన్యం మీదనే ఆధారపడింది. ఏ దేశమైనా ఏ రాజ్యమైనా అత్యున్నత ఉన్నతమైన ఈ చక్కటి ధైర్య సాహసవంతులైన సైన్యం మీదనే ఆ దేశం యొక్క రక్షణ భాగం సంరక్షణ. సైన్యంలో ధర్మం ప్రకారం శత్రులు యుద్ధతంత్రానికి సమర్థులుగా పరిగణించబడింది. ఇందులో ఈ ప్రతి పరిస్థితుల్లోనూ శూద్రులను, వైశ్యులను కూడా సైన్యంలో చేర్చుకోవాలని కౌటిల్యుడు విశ్వసించాడు. రక్షణాధిపతిగా సేనాపతి ఉండేవాడు. ఈ క్రింద సేనాపతి ఉండేవాడు. సేనాపతి అనేవాడు ఆ సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే ప్రధానంగా సైన్యం 4 రకాలు: అశ్వికదళాలు, అశ్వదళపతులు, రథదళపతులు, సైన్యంలో ఉంటాయి. గుర్రాలు, అశ్వదళము, కాల్బలము, తర్వాత గజబలము, రథబలము, ఇవన్నీ కూడా ఏనుగులు సంరక్షించే వాళ్ళు, రాజ్యం సంరక్షణ సైన్యాధిపతి మరియు వివిధ విభాగాలను సంరక్షణ వాళ్ళందరినీ కూడా రాజు నియమించాడు. ఇది దండ సైన్యం. సైన్యం ఎట్లా ఉన్న పెద్ద సంఖ్యలో 2 లక్షల పదాతిదళం, 20,000 అశ్వదళం, 2,000 రథాలు, 3,000 ఏనుగులు ఉండేవి అప్పట్లో. దీన్ని చతురంగ బలం అంటారు. చతురంగ బలం దళ
పదాతి దళం, అశ్వక దళం మరియు రథాలు, తర్వాత గజబలం, ఏనుగుల బలం, ఇలాంటివన్నీ మిత్ర. చివరిగా ముద్ర అంటే రాజులేద స్వామి, 1, 2 అమాత్య, 3 జనపద, 4 కోశ, 5 దుర్గము, 6 దండ. మిత్ర ఇతను స్నేహితుడు. చుట్టుపక్కల రాజ్యాలని అయానా భయాన చేసి వాళ్ళను సామంతులుగా చేసుకోవడంలే, చెబితే వినకపోతే ఆ రాజ్యాలను యుద్ధం చేసి రాజ్యం. అయితే ఇది రాజనీతిలో జటిలమైనది కాకుండా ఎన్నో సందర్భాలకు అనిశ్చితికి దారితీసే ప్రమాదం కనుక ఎంతో సంతృష్టితో కూడుకున్న రాజకీయ వ్యవస్థలో రాజుకు మిత్రులు తప్పనిసరి. చుట్టుపక్కల రాజ్యాలందరినీ మిత్రులు ఉండాలి. ఎక్కడ ఎవరు ఉండాలి లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిలో స్నేహం అనేది, స్నేహితుడు ఉంటే అతడు ఆపత్కాలంలో ఆదుకుంటాడని మనకి ఎట్లనే విశ్వసిస్తున్నామో అట్లాగే అప్పట్లో కూడా మిత్ర రాజ్యాలు కూడా కంపల్సరీగా ఉండాలి. ఇది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పాలనా నియమాల్లో మనం ఇప్పుడు పాలనా అంశాలని మనం ఎలా చెప్పుకుంటున్నామంటే రాజ్యం, దాని యొక్క విధాలు, పాలనా వికేంద్రీకరణ అని ఎలా చెప్తున్నామంటే వీటి గురించి ఇప్పుడు మళ్ళీ మీకు నేను ఇప్పుడు మన పుస్తకం ద్వారా ఇస్తాను. దాన్ని ఇప్పటిదాకా మీకు చెప్పిందంటే సప్తాంగ సిద్ధాంతం, దీన్ని చెప్పాలి. అయితే దీంట్లో అధికారం మరియు జవాబుదారితనం ఈ రోజుల్లో మనం ఏదైతుందో ట్రాన్స్పరెన్సీ, అథారిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఎలాగైతే చెప్తున్నామో అకౌంటబిలిటీ. జవాబుదారితనం అంటే అకౌంటబిలిటీ, జవాబుదారితనం అంటే అకౌంటబిలిటీ. అధికారం దాన్ని అథారిటీ అని చెప్తున్నాను. కౌటిల్యుడు యొక్క దేశం యొక్క లక్ష్యం కోసము ప్రభుత్వ అధికారి చట్టానికి అలాగే చెందిన సంస్థలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జవాబుదారీగా తమ యొక్క బాధ్యతలుగా తెలుసుకుని మనగొలుకొని చెప్పారు. ఎప్పుడైతే దాంతో వృత్తిదారులు, సవృత్తిదారులు మరి జవాబుదారుల యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కౌటిల్యుడు పరిపాలన పాత్ర పంపిణీ యొక్క చట్టపరమైన నైతిక పరిణామాలకు గొప్ప ప్రాముఖ్యతనిచ్చాడు అని ఈ యొక్క కౌటిల్యుడు చెప్పబడుతున్నాడు. రాజులను మొదలుకొని ఇతర విభాగాల అధిపతుల వరకు ఒకరి విధులు నిర్వర్తించే పద్ధతులు మరియు విధానాలను అతని దృష్టిలో పేర్కొనడం, అతని దృష్టిలో ఫలితాలను సాధించడం మరియు అత్యున్నత స్థాయిలో నిర్ణయించిన ముగింపులు చేరుకోవడం లక్ష్యంగా అధికారులు తమ పనిని నిర్వహించాల్సి ఉంది. ప్రతి ఒక్క అధికారికి లక్ష్యం ఇస్తారు. ఆ లక్ష్యం నెరవేర్చేలాగా తమ యొక్క కార్యాన్ని నిర్వహించవలసి ఉంటుందని చెప్పబడుతుంది. అయితే రాజు తన అనుచరులు పాలసీ అంటే ప్రభుత్వ విధానం గురించి ప్రభుత్వ నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళు తమ యొక్క జీవన విధానంలో కౌటిల్యుడు ఏమంటాడంటే గూఢాచారులు దేశంలో పరిపాలన ఎలా జరుగుతుందో ఇది మౌర్య పరిపాలనలో కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో గూఢాచార వ్యవస్థ అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఎక్కడ రాజ్యం పరిపాలన సుసంపన్నంగా ఉందా, సుభిక్షంగా ఉందా, ప్రజలకి ఏమైనా బాధలు ఉన్నాయా, లేకుంటే శత్రురాజులు ఎప్పుడు రాజ్యంపై యుద్ధాన్ని చేయబోతున్నారో, శత్రురాజ్యాలు భారత రాజ్యంపై ఎప్పుడు దండెత్తుతారో అన్న విషయాన్ని ఈ యొక్క గూఢాచార్యుల ద్వారా తెలియదు. అయితే కాపలాదారులు అనే వ్యవస్థ ఉంది. గూఢాచార్య వ్యవస్థ, కాపలాదారుల వ్యవస్థ, రాజ్యాన్ని సంరక్షించేదాన్ని కూడా కాపలా వ్యవస్థ. నేడు భారతదేశంలో మన యొక్క సరిహద్దుల్లో సైన్యం ఎట్లనైతే కాపాడుతుందో ఆ రోజుల్లో కూడా రక్షణ వ్యవస్థ అనేది చక్కగా ఉంది. కాపలాదారులు ఉన్నారు, మిలిటరీ వ్యవస్థ ఉంది. అయితే రాజ్యం యొక్క ఆదేశాలను ఉల్లంఘించినందుకు లేదా రాజు జారీ చేసిన ఆదేశాలను పాటించినందుకు ప్రజలను శిక్షించబడడం జరుగుతుంది. రాజు కానీ, ప్రజలు కానీ, లేకుంటే అధికారులు కానీ రాజు యొక్క నిర్ణయానికి ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని శిక్షించబడతారు. అవసరమైతే వారికి జరిమానాను కూడా విధించడం, అవసరమైతే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులైతే వాళ్ళ సేవలను బయటికి పంపించడము, ఉపసంహరించుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ శిక్ష న్యాయంగా ఉండాలి. శిక్ష అనేది ఎవరిని కూడా ఎట్టి పరిస్థితులను అన్యాయంగా శిక్షించడానికి లేదు. ఒకవేళ చేసిన తప్పును బట్టి అతనికి శిక్షలు విధించాల్సిన ఆస్కారం కలదు. అయితే ఏమాత్రం రాజు తన ఇష్టాలను అభిలాషలకు ఏమాత్రం తాము ఇవ్వకుండా రాజు తన పాత్ర నిర్వహించేటప్పుడు ధర్మ నియమాలను పాటించాలి. రాజు ఏం చేయాలి? ధర్మ నియమాలను పాటించాలి. రాజు ప్రవర్తన యొక్క
సంరక్షణగా తన విధిలో అయితే లేదా చట్టం చర్యల్లో ఏదైనా ధర్మాన్ని విస్మరించకుండా తన యొక్క కార్యకలాపాలన్నీ చక్కగా నిర్వహించేలాగా చూడాలని ఈ యొక్క టోటల్ యొక్క అర్థశాస్త్రాన్ని తెలియజేస్తుంది. వ్యక్తి కంటే సంస్థాగత ఆసక్తుల ప్రాధాన్యత. వ్యక్తి కంటే ఏదైతే సంస్థలు ఉన్నాయో సంస్థాగత అంటే అక్కడ పనిచేసే విధానాలు ఏవైతున్నాయో వాటి మీద ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిన వ్యక్తులను ఫెయిల్ హెన్రీ ఫెయిల్ యొక్క 14 సూత్రాలు పని విభజన, యూనిటీ ఆఫ్ కమాండ్ యూనిటీ, తర్వాత వివిధ ఎకోస్ప్రిట్ ద కోప్స్ అంటే దళ అంటే దళంతో కూడుకుంది. అంటే ఒక గ్రూపు కలిసికట్టుగా పనిచేస్తే ఆ సంస్థ చెప్తుంది. ఏన్రిఫెల్ యొక్క 14 సూత్రాల్లో మొట్టమొదటిగా చెప్పింది పని విభజన, క్రమశిక్షణ, సమన్వయం, తర్వాత దిశ అంటే నిర్దేశన, తర్వాత నాయకత్వం. ఈయన ఎండ్రిఫెల్ ఒక విషయం చెప్తాడు. PO ప్లానింగ్ అంటే ప్రణాళీకరణ, O ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థీకరణ, C ఆజ్ఞ అంటే కమాండ్, C కోఆర్డినేషన్ అంటే సమన్వయం, C కంట్రోల్ నియంత్రణ. ఇవన్నీ కూడా ఒక చక్కటి భావన కుదిరింది. వీటితో పాటు ఫెండ్రిఫెయిల్ యొక్క 14 సూత్రాలను మనము ఆలోచించవలసి ఉంటుంది. అయితే ఇవి కూడా ఆయన అంటే అర్థశాస్త్రం రాజు సంస్థను రాష్ట్రాన్ని సూచిస్తాడు, వ్యక్తిని కాదు. అందుకనే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ప్రయోజనాలను నేపథ్యంగా ఉంచుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలకు అతి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇందులో క్రమశిక్షణ ప్రతి ఒక్క వ్యక్తి రాజ్యంలో ఉన్న ఒక పౌరుని మొదలుకొని రాజు వరకు క్రమశిక్షణ అనేది అతి ముఖ్యం. అంటే ఏవైనా లక్ష్యాలు నెరవేరాలంటే ఐక్యతగా పనిచేయాలి. రాష్ట్రాల్లో వీటిని మినహాయింపు కాదు. అంటే రాజ్యం ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి, జిల్లాలు ఉంటాయి, గ్రామాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక చక్కటి క్రమశిక్షణ విధానంతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. దేశ లక్ష్యాలు ఐక్యతతో పనిచేయడానికి రాష్ట్రం మినహాయింపు కాదు. అంటే దేశంతో పనిచేస్తున్నప్పుడు రాష్ట్రాలు మినహాయింపు కాదు. అయితే నువ్వు రాజు యొక్క పని జరుగుతుందని కదా అనండి, మాకు ఆ పని జరగకుండా అడ్డుకోవడం సరైన సమంజసం కానటువంటి విషయం. అయితే ఇక్కడ గొప్పగా అర్థశాస్త్రం గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ విషయంలో ఏ ఉద్యోగైనా అలసత్వం వహించిన శిక్షను ఆహ్వానించడమే. ఎవరైనా పని చేస్తుంటే ఆ పని తప్పని చేస్తే అతను ఒక ఆలోచన ఏమొస్తుంది, శిక్షించడం. ఆ యొక్క చేస్తున్న పనికి విధి గల వ్యక్తి యొక్క అధికార విధులు. అయితే ఇక్కడ సమన్వయం ప్రిన్సిపల్. సమన్వయం CO మీన్స్ కోఆర్డినేషన్. సమన్వయం అనేది అతి ముఖ్యమైన ప్రిన్సిపల్. ఇద్దరు భార్యాభర్తలు కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఇద్దరు వ్యక్తులతో కావచ్చు, ఇద్దరు CEOలు కావచ్చు, లేకపోతే ఎలాంటి వాళ్ళన్నా వీటి మధ్య సమన్వయం కంపల్సరీ అవసరం. సమన్వయం లేకపోతే అసలు ఆ వ్యవస్థ కానీ ఆ యొక్క ఉద్యోగులు కానీ ఎవరైనా సరే అందరూ సమన్వయంతో తమ యొక్క పనులను నిర్వహించాలి. వీటిలో వివిధ విభాగాల రాజు మొదలుకొని కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా ఈ సమన్వయంతో తమ యొక్క లక్ష్యాలను నెరవేర్చేలాగా చూడాలి. తర్వాత డైరెక్షన్ నిర్దేశన అంటే కింది స్థాయి ఉద్యోగులకు ఉన్నత స్థాయి ఉద్యోగులకు మంత్రులకి రాజు. ఇవన్నీ కూడా నిర్దేశన ద్వారా పని జరుగుతుంది. ఉద్యోగులను సమర్థవంతమైన పనితీరును కలిగి ఉండటానికి దర్శకత్వం అనేది అతి ముఖ్యం. దర్శకత్వం అనేది ముఖ్యం. విషయాల్లో చక్కటి పరిజ్ఞానం, అనుభవం గల వ్యక్తి చక్కటి మార్గదర్శనం చేస్తే ఆ యొక్క లక్ష్యాలు నెరవేరుతున్నాయని, అలాగే సమర్థవంతమైన నాయకత్వం యొక్క ఔచిత్యం కలిసి గుర్తించాడు. డైరెక్షన్ ఇతర విషయాల్లో సంస్థ యొక్క పనిలో మరియు ఉద్యోగులలో పనిచేయడానికి నాయకుడు నిమగ్నమై ఉండాలి. నాయకుడు అనేవాడు తను ఆదేశించి వాళ్ళ యొక్క ఆ సంస్థ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేలాగా ఈ యొక్క కోఆర్డినేషన్ ఉండి తీరాలి. అయితే నాయకత్వం అనేది గొప్ప నాయకత్వం. ఇప్పుడు
డిగ్రీలో ఒక ప్రిన్సిపాల్ మన ఉద్యోగం జరుగుతున్నామంటే ఇతను ఎందుకు ఆ యొక్క పాఠం చెప్పలేదు? ఎందుకు ఆ పాఠం చెప్పలేదు? ఒక ఉపాధ్యాయుడు ఒక క్లాస్‌లో ఎలాగైతే పాఠం చెప్పలేడో, అలాగే ఒక వ్యక్తి ఒక గృహోపకరణలో తన ఇంటి ఎదురుగా ఆపి ఉన్న కార్లను సంరక్షించకపోతే అది ఎలాగైతే తిరస్కరించబడుతున్నాయో, అలాంటప్పుడు నాయకుడు అనేవాడు చాలా చక్కటి ఆలోచనతో ఏవైతే నష్టాలు జరిగితే ఆ నష్టాల గురించి ఎంతో కొంత చేసితే అప్పుడు నీకు కనబడుతుంది. ఏంటి? నాయకత్వం యొక్క లక్షణాలు. ఇందులో రాజులు పౌరసత్వంలా నమ్మాడు. అంటే రాజుకు నాయకుడు ఉన్న లక్షణాలు రాజు అంటే ప్రజలను వ్యక్తిగత ప్రయత్నాలకు కంటే ప్రజలు ప్రమాణాలు మరియు ప్రమాణాలు మరియు వివిధ విభాగాల యొక్క ఆర్థిక స్థితిగతులన్నీ కూడా నాయకుల మీదే ఆధారపడి ఉంటాయి. ప్రజల ప్రజల యొక్క యోగక్షేమాన్ని కోరేవాడే రాజు కాబట్టి ఆ యొక్క పౌరుడు ఏమేమి కోరుకుంటున్నాడో వాటన్నిటి కూడా ఈ యొక్క కౌటిల్యుడు నెరవేర్చాల్సిన పరిస్థితి కలిగింది. అట్లాగే నేడు తన జీవన విధానంలో రాజు పర్యవేక్షణ అనేది సూపర్విజన్ అంటే ఒక అధికారి కింద ఎవరు ఎలా పనిచేస్తున్నారో ఆ అధికారం తన నియంత్రణ ఎలా చేయగలుగుతున్నాడు అనేది ఈ యొక్క సూత్రం ద్వారా తెలియబడుతుంది. అంటే పరిపాలన సిద్ధాంతంలో ఒక భాగం కౌటిల్య సంస్థల పర్యవేక్షణ మరియు నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను విస్మరించలేదు. అతను చెప్పిన విధంగా విలువ ఆధారిత పాలన అంటే ఒక వ్యవస్థ తన యొక్క నాయకుడు ఆ తర్వాత అనేక విలువలను సమర్థించినప్పుడు మరియు సేవల యొక్క ప్రాధాన్యత లక్ష్యాన్ని గమనించవలసిన ఆవశ్యకత ఉంది. అలాగే విలువ ఆధారిత లక్ష్యం అంటే ఎలాంటి విలువ? ఒక మనిషి ట్రైన్లకి చెప్తున్నాడు, ట్రైన్లో ప్రయాణం చేస్తే ఒక అమ్మ లేచి చెత్తలాగా పడేసింది. అప్పుడు అక్కడ అది ఎక్కడ పడింది? పట్టాల వైపు పడింది. కానీ అనుకోకుండా తను ఆ యొక్క తిరుగుతున్న ప్రదేశంలో ఏదైతే పడేశాడో ఆ యొక్క వస్తువును ఈ యొక్క రాజు ఆస్వాదించాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క రాజ్య విధానంలో మనకు ఏదైతే చెప్తున్నామో అది విలువ ఆధారిత అనేది నీతి, నిజాయితీ, మంచి చెడుల యొక్క కలయికల్ని ఇది దుర్గుణాలు, సుగుణాలు అని పెద్దల సలహాతో విశ్వనీయత, కృతజ్ఞత, ఉదారవాద మరియు తక్షణం దీర్ఘకాల సృష్టితో మనం వీటిని సాధించవచ్చని చెప్పబడుతుంది. అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ యొక్క సంస్థ యొక్క నిర్మాణం ఇది భారతదేశంలో కాదు, ప్రపంచ దేశంలో కూడా అతి ముఖ్యమైనది. అంటే దీన్ని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కింగ్, రాజు యొక్క సంస్థ. ప్రస్తుతం రాజు యొక్క సంస్థ ఏంది? రాజు యొక్క సంస్థ ఏది? అది ఆ యొక్క సంస్థ ఎలా ఉంది? ఆ సంస్థ అంటే ఎలా పనిచేస్తుంది? రాజు యొక్క సంస్థ అనేది రాజ్యం. ఆ రాజ్యం దానికి రాజు అధికారం కొత్త ఉన్నత స్థాయిలో ఉంటాడు. అంటే అందులో 3 విభాగాలు, ఒకటి శాసన, కార్యనిర్వహణ, న్యాయశాఖ. ఇందులో ఇన్ని అధికారులన్నీ కూడా వివిధ మంత్రుల చేత అది భర్తీ చేసి వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఈ యొక్క పనులు జరిగేలాగా చూస్తారు. అయితే ఇందులో చక్కటి శిక్షణ అవసరం. ఎలాంటి వ్యక్తులనైతే నియమించుకుంటాడో వాళ్ళకు సరైన విచారణ చేపట్టి వాళ్ళకి ఆ యొక్క ప్రదేశికలు వాళ్ళని తన యొక్క కొలువుగాలుగా ఇవి నియమించుకుంటున్నారు. ఎవరు? రాజు. అయితే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కింగ్ అంటే ఇక్కడ రాజు యొక్క సంస్థ ఒక కార్యాచరణ ఎలా జరుగుతుంది? దాంట్లో శిక్షణ అనేది ముఖ్యం. శిక్షణ వివిధ వర్గాలను పిలిచి వాళ్ళ యొక్క ఆ రాజ్యానికి అతను శిక్షణ ఇస్తే వాళ్ళు శాంతి పద్ధతుల పరీక్షణ కావచ్చు, ఇంకా ఏదైనా వాళ్ళ యొక్క అధీనంలో ఉన్నప్పుడు పని
చేయవచ్చు. అయితే ఇక్కడ నిర్ణయం నిర్ణయం అనేది చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ భాషలో స్పష్టత ఉండాలి. ఏదైనా పని చెప్తున్నామంటే అది దాన్ని చక్కగా స్పష్టంగా ఉండాలి, అర్థమయ్యేలాగా ఉండాలి, అది నిరూపించబడగాలి అనే విధానం చెప్పబడుతున్నాడు. అయితే ఇందులో ఎవరికైతే రాజు ఒక ప్రభావవంతంగా ఒక వ్యక్తిని నియమించుకుంటాడో అందులో పంచేంద్రియాలు పంచేంద్రియాలు నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, శరీరం ఇలానైతే ఈ పంచేంద్రియాలు ఉన్నాయో అందులో రాజు తన యొక్క నియామక వ్యక్తికి ఏమన్నా అహంకారం, దురాశ, కోపం, కామం మరియు మూర్ఖత్వం నుండి విముక్తి కలగాలని మీకు నేను వివరిస్తున్నాను. అయితే దాటకూడదు దాటకూడదు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వివిధ విధులను తన జాబితా నుండి విడుదల చేయడం వల్ల అతను ఒక రాజ ఉద్యోగి ఒక ప్రేమికులతో తన యొక్క విధానాన్ని పంచుకుంటున్నాడు. మొట్టమొదటిగా చెప్పాలి అంటే రాజు తమ యొక్క ఒక వ్యక్తిగత ఉపయోగం కోసం కూడా షెడ్యూల్ ప్రకారం వాటిని అయినప్పటికీ కర్మాగారంలో నిరంతరం చురుకుగా ఔషిక ఆర్థిక ప్రయత్నాలు అనుసరించడం ద్వారా అతని సబ్జెక్టు కోసం సంతోషపెట్టే ఏకైక ఫంక్షన్ ది ఎగ్జిక్యూటివ్ అంటే రాజు ది ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఉన్నతమైన రాజు యొక్క వ్యవస్థగా మనము చెప్పబడుతుంది. కాబట్టి దీంట్లో రాజు పురోహిత్ మరియు ప్రధాన పూజారి, అమాత్యుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ముఖ్య కార్యనిర్వాహకుడు, పురోహిత్ వీళ్ళందరూ కూడా రాజ్యం యొక్క పాలనలో వాళ్ళ యొక్క స్థానంలో అధికారుల ప్రస్తావన కూడా ఉంది. వీరి కింద పనిచేసే రాజు, పురోహిత్ వీళ్ళ కింద పనిచేసే ఉన్నతమైన ఉద్యోగులు కూడా ఈ యొక్క పాలనలో వస్తారు. కాబట్టి నేడు సంస్థ విభాగం యొక్క స్థావరాలు ఎట్లా పోయింది, ఎలా చెప్పిందంటే సంస్థ అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థికి అంటే ప్రభుత్వ పాలనా శాస్త్ర విద్యార్థికి కాలంతో పని యొక్క సంస్థ యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే మౌర్యుల కాలంలో పని యొక్క సంస్థ యొక్క సావన ఆధునికంలో కూడా కొన్ని సూత్రాలు వీటితో పోలిక ఉంది అని చెప్పకూడదు. అంటే వ్యక్తుల ప్రయోజనం ప్రక్రియ ప్రకారం కొన్ని సూత్రాలను తెలివి ఉంటాయి. వ్యక్తులు ప్రయోజనం మరియు వ్యవసాయ వ్యక్తులు మరియు ప్రయోజనం మరియు ప్రక్రియ ప్రకారం విభాగాల సంస్థ అని అర్థశాస్త్రంలోని వ్యక్తులు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని రకాలైన శాఖలు ఉన్నాయి. ఒకటి వ్యవసాయ శాఖ అంటే వాళ్ళ యొక్క శరీరాన్ని నమ్ముకొని జీవించే వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క నివాస యోగ్యం ఏర్పాట్లుగా చూశారు. రెవెన్యూ అంటే అమ్మకాలు, కొనుగోలు ఏవైతున్నాయో ఏదైతే మనకు జీతపత్యాలు వస్తాయో అవన్నీ కూడా రెవెన్యూ పాలన ఉంటుంది. ఇందులో రక్షణ శాఖ, రెవెన్యూ శాఖ మరియు వ్యవసాయ శాఖ ఏనుగులు, గుర్రాలు, జైళ్ళు మరియు వివిధ ఆభరణాలు తయారు చేసే శాఖ వీటన్ని కూడా కౌటిల్యుడు తన 2వ పుస్తకంలో జైళ్ళ వినాత్మకతగా అనుభవించాడు. ఆ తర్వాత లేదు. అయితే ఇక్కడ ఏముందంటే మనము కొన్ని శాఖల వివరణాత్మకతను అందించాలి. ఇది అన్ని ఇతర పుస్తకాలతో దీర్ఘమైన అంటే చాలా సవివరంగా చెప్పబడింది. ఈ పుస్తకంలో 34 అధ్యాయాలు ఒక్కొక్క విభాగానికి లేదా విభాగంలోని యూనిట్కు అధిపతిగా ఉంటారు. అధిపతులు నాగాధ్యక్ష, కోశాధ్యక్ష, ఆకారాధ్యక్ష, లోకాధ్యక్ష మరియు లక్షణాధ్యక్ష, సమాహర్త, లోయలక వీటి యొక్క ప్రత్యేకమైన అధికారాలు. అయితే ఇక్కడ ఈ పుస్తకంలో 34 అధ్యాయాలు ఒక్కొక్క విభాగానికి లేదా ఏదో ఒక విభాగానికి యూనిట్గా అతను అధిపతిగా ఉంటాడని కౌటిల్యుడు వివరిస్తున్నాడు.
అయితే ఇక్కడ రాజ్యంకి ఎలా వస్తున్నాయి పైసలు? ఏ దానికి ఎవరు అధిపతులుగా ఉంటారు? నాగాధ్యక్ష, కోశాధ్యక్ష, అకారాధ్యక్ష, లోహాధ్యక్ష, లోహాధ్యక్ష, లక్షణాధ్యక్ష, ఖజానాధ్యక్ష, ఉప్పు కూడా తయారు చేసిన దానికి ఒక అధిపతిగా ఉన్నాడు. లోహాలు మరియు ఆభరణాలు తయారు చేసేవానికి అధికారి. గిడ్డంగులు అంటే గోదాములు. రాష్ట్ర వాణిజ్యం, రాష్ట్రం యొక్క వ్యాపారాలకు కూడా ఉన్నతాధికారులను ఈ యొక్క అటవీ ఉత్పత్తి, ఆయుధాలు, తునికలు మరియు గిడ్డంగులు, రాష్ట్ర వాణిజ్యం వీటన్నిటి కూడా వివిధ ఉద్యోగం నియమించి వాటిని సంరక్షించే బాధ్యత కౌటిల్యుడు తన యొక్క అర్థశాస్త్రంలో తెలియజేశారు. ఇక ఇందులో వివిధ ఉద్యోగులు, ఉన్నత ఉద్యోగులు ఎలా ఉంటారంటే వివిధ విభాగాలు. ఉదాహరణకి అధ్యక్షేతు టెక్స్టైల్స్ అంటే మన బట్టల యొక్క విభాగం. మైనింగ్, మిలిటరీ గనులు, లోహాలు మరియు నాణ్యాలు, విలువైన లోహాలు, ఆభరణాల తయారీ, ఇవన్నీ కూడా వివిధ శాఖలుగా వివిధ ముఖ్యాధికారులుగా నియమించబడ్డారు. అలాగే మరియు కొన్ని డిపార్ట్మెంట్ కీపర్లు అంటే వివిధ విభాగాలకి వాటి కింద. క్రౌన్ అంటే చక్రవర్తిని మొదలుకొని కింది స్థాయి ఉద్యోగులందరూ వివిధ విభాగాలుగా విభజించారు. అంటే ఇక్కడ కేవలం మనము నియమ నిబంధనలు కాకుండా వాటిని ఒకవేళ నియమ నిబంధనలు పాటించిన వారిని ఉల్లంఘించిన వారికి శిక్షలు అమలించేవారు, లేకుంటే ఉద్యోగం నుంచి తొలగించేవాళ్ళు. రాజ్యం యొక్క బలం ఖజానా పాలనపైనే ఆధారపడి ఉంటుందని కౌటిల్యుడు దృఢంగా భావించాడు. కొన్ని ప్రత్యేక గౌరవాన్ని హెడ్ ట్రెజరీ అంటే కోశాగారం నిర్వహించేవారు. కోశాధిపతి, ట్రెజరీ అంటే కోశాధిపతి, ఉప కోశాధిపతినిగా చెప్తున్నాడు. అయితే ఫంక్షనల్ డివిజన్ అంటే విధుల నిర్వహణ కోసం ఏమైనప్పుడు కౌటిల్యుడు ఒక అధికారిని ఒక స్థానంలో సుస్థిరంగాను ఉంచకుండా అవసరమైతే వాళ్ళని మార్పుడు చేర్పులుగా చేయాలి. నిర్వహణలో ప్రత్యేక జ్ఞానం, ఏదైతే విభాగంలో పనిచేస్తుందో దానికి తగ్గ ప్రత్యేకమైన వ్యక్తిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ విద్యార్థి సందిగ్ధం ఎదుర్కొంటాడు. అంటే అధికారులు, పోస్టులు, పాత్రలు ఉండాలని చెప్పి తాత్పర్యం అంటే ఏంటంటే నిర్వహణ రంగంలో ప్రత్యేక జ్ఞానం కలిగి ఉండాలి. సాధారణ పరిపాలన సూత్రంపై సంస్థ పనిచేస్తుంది, సులభంగా నిర్ధారిస్తుంది. అలాగే ఎవరైతే బద్ధకం వేస్తాడో, ఎవరైతే నిత్యకృతం అవినీతికి పాల్పడతాడో, అసమర్థుడు, ఉదాసీనత వహిస్తాడు. అంటే తర్వాత చేస్తా, మళ్ళీ వేద్దాం, ఏమైతే అని చూసుకుంటామో అవకాశం నివారించే పరిస్థితి కూడా గమనించి ఎవరైతే సరిగా పనిచేయరో వాళ్ళని తొలగించాలని ఈ యొక్క కౌటిల్యుడు తెలియజేస్తున్నాడు. ఇక సాధారణ పరిపాలనలో నిత్యకృతం ఎవరైతే జరుగుతుందో అక్కడ ప్రజలు డిపాజిట్లను చూసుకోవాలి, అంటే వాళ్ళ యొక్క పెట్టుబడిని చూసుకోవాలి. ఇక స్థానిక స్థాయిలో పరిపాలన అంటే రాజ్యం మొత్తానికి పట్టణాలు ఉంటాయి. నగరం నిర్మించబడింది. నగరిక అనే వ్యక్తి ఉంటాడు. అయితే ఇందులో తన యొక్క ఆ నగరంలో శాంతి భద్రతల యొక్క పరిరక్షణ, వినోద ప్రదేశాలను నియంత్రడం, వ్యభిచారం. ఆ రోజుల్లో ఇంకా మౌరసంలో వ్యభిచారం కూడా ఉంది. ఆ వ్యభిచారం మరియు ప్రైవేట్ వ్యక్తుల యొక్క స్వచ్ఛంద సంస్థల యొక్క నిర్వహించబడే లాడ్జీలు, అంటే మనం హోటల్ ఏదైతే ఉన్నాయో ఆ రోజుల్లో కూడా విశ్రమాలు ఉంటాయి, గెస్ట్ హౌస్లు ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా వాటి యొక్క నియంత్రణ కూడా ప్రజల యొక్క కదలికలు, ముఖ్యంగా అపరిచితులు ఎవరైనా కనబడితే వారి యొక్క బరువులు, వాటికి సంబంధించిన వివరాలన్నీ సేకరించడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో అయితే గ్రామీణ పాలన స్థానికంగా విభజించబడి ఉంటుంది. అంటే 5 నుంచి 10 గ్రామాలకు ఒక గ్రామికుడు ఉండేవాడు. అతను గ్రామాలకి గోపికలు ఉంటారు. గ్రామస్థాయిలో మరో 4 ఉంటారు.
గ్రామకూటకం, గ్రామస్వామి, గ్రామిక మరియు గ్రామ కృతిక అని పిలువబడతారు. ఈ నలుగురు అధికారులు వారి గ్రామం యొక్క అభివృద్ధికి అభివృద్ధికి కృషి చేయవలసి ఉంటుంది. గ్రామ యొక్క ముఖ్యమైన పోషణ పోషణలో గ్రామీణలో ముఖ్యమైన పనులని గృహ వస్తువులు, గ్రామ వృద్ధులు, గ్రామ పెద్దలు, ఆలయ ఆస్తులు, మైనర్ ఆస్తికి ధర్మకర్తలుగా వివరిస్తారు. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, తల్లిదండ్రులు లేరో, వాళ్ళ ఆస్తికి వీళ్ళు ఎవరు గ్రామ వృద్ధులు కావచ్చు, గ్రామ యొక్క పెద్దలు కావచ్చు, ఆ కుటుంబం యొక్క బాధ్యత అంతా ఈ గృహస్థలో వీటిని ఏర్పాటు చేయబడింది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమైన పాత్ర పోషించిన మరో సంస్థ గ్రామ వృద్ధులు, గ్రామ పెద్దలు, ఆలయ ఆస్తులు మరియు మైనర్ ఆస్తికి ధర్మకర్తగా వివరించడం. గ్రామాల మధ్య సరిహద్దుల వివాదం అంటే గ్రామంలో ప్రతి ఒక్క గ్రామానికి సరిహద్దు, ఇది మాది, ఇంతవరకు మీరుంది అనేది ఒక చిన్న వస్తువు కోసం పెద్ద యుద్ధాలు, తర్వాత ఎన్నో గ్రామాలు కొట్టుకొని ఉన్న సామెతగా చెప్పవచ్చు. ఇది గ్రామ యొక్క పరిపాలన గురించి తెలుస్తుంది. అయితే ఇక్కడ పర్సనల్ ఉద్యోగి బృంద పాలన అంటారు. ఇది ఈ యొక్క ఉద్యోగి బృంద పాలనలో మనిషి ఎలా పనిచేస్తున్నాడు, వాటి యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అంటే ఈ యొక్క ఉద్యోగి బృంద పాలనలో రాజు తన యొక్క ఉద్యోగి బృంద పాలనలో రాజుకు అక్కడ పనిచేసే వాళ్ళంట వాళ్ళ యొక్క నియామకం ఎలా అంటే భర్తీ చేయబడుతుంది. ఉద్యోగుల భర్తీ, వీటికి వాళ్ళ దగ్గర ఉండాల్సిన ధర్మపూర్వక, లోపపూర్వక, భయమూలక, కామపూర్వక రహస్య పరీక్షలను పెట్టాలి. అంటే 4 రకాలైన పరీక్షలు పెట్టి, అంటే ధర్మపూర్వక ఇతని నియమ నిబంధనలు, తప్పు ధర్మ నీతి నియమాలు కలిగిన వ్యక్తి లేదా, లోపపూర్వక అంటే ఏదైనా అవినీతికి పాల్పడతాడా, భయమూలక ఏదైనా విషయానికి భయపడతాడా, కామపూర్వక అంటే ఒక ఆడదానికి అంటే అమ్మాయిలకి లొంగుతాడా అనేది, ధర్మపూర్వక, లోపపూర్వక, భయమూలక, కామపూర్వక రహస్యం పెట్టాలి. ధర్మపూర్వక నెక్కిన వారిని న్యాయమూర్తులుగా, లోపపరీక్షలు నెక్కిన వారిని రెవెన్యూ అధికారులుగా, భయ పరీక్షలు నెక్కిన వారిని రాజుకు సన్నిహిత కార్యాలయంలో, కామ పరీక్షలు నెక్కిన వారిని రాజప్రసాదం అంటే రాణులు, యువరాణి, వాళ్ళ యొక్క కుటుంబం ఇలాంటి వారిని కామం వాళ్ళ ఆలోచన లేకుండా ఉన్న వాళ్ళని ఇలాంటి వాళ్ళని రాజప్రసాదంలో నియమించాలని చెప్తుంది. అయితే రాజు అనేవాడు సొంత రాష్ట్రంలో, అతను ఎక్కడైతే పన్నెండు సొంత రాష్ట్రంలో పుట్టినవాడు, మంచి వంశంలో జన్మించిన వాడు, ఏ ప్రాంతంలో ఏ ఉద్యోగులు చేరుతున్నాడో అన్ని రకాల విద్యల్లో శాస్త్రంలో నెగ్గి తరబేతి పొందినమై ఉండాలి. అదే కోరికలు అదుపులో కొంచగలిగినవాడు, ప్రజ్ఞుడు మరియు పట్టుదల కలవాడు, దక్షుడు, చక్కగా మాట్లాడగలవాడు, కష్టాలను సహించేవాడు, శుచి, శీలం, బలం, ఆరోగ్యం, మిత్రుడు కలవాడు, మొండితనం, చపలత్వం లేనివాడై ఉండాలి. ఇది ఉద్యోగి బృందంలో ప్రతి ఒక్క ఉద్యోగానికి ఇలాంటి అన్ని పరీక్షలు ఇలాంటి ఉన్న వ్యక్తులని చెప్పుకున్నాం. అయితే జీతపత్యాలు 48,000 పణాల నుండి 60 పణాల వరకు వెండి నాణాలు జీతంగా చెల్లించలేదు. 48 అంటే రాజు, రాజకుమారులు, మంత్రులు ఉన్నారు. చివరిగా ఏవైతే రాజు దగ్గర అంతఃపురంలో ఇక్కడ పనిచేసే వరకు 60 నాణాలుగా పెట్టించేవాళ్ళు. అంటే పరిచారులకు జీతం తక్కువ ఉండేది, పరిచారులకు జీతం, ఋత్వికులకు, ఆచార్యులకు, పురోహితులకు జరిమానాలు విధించినటువంటి పన్నులు లేని అగ్రహారాలు, భూములు ఇచ్చేవారు. వీటిని అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి వీళ్ళదు. ఉద్యోగి మరణిస్తే అతని భార్య, కుమారులకు జీతం చెల్లించాలి. కుటుంబంలోని బాలులకు, వృద్ధులకు, వ్యాధిగ్రస్తులకు రాజు వాళ్ళకి సహాయ సహకారాలను అందించవలసి ఉంటుంది. రాజు పట్ల వినయ విధేయతలతో పనిచేయాలంటే అతని ఆర్థిక అవసరంలో కష్టాలను గుర్తించాల్సి ఉంటుంది. నాలుకపై వేసుకునే తేనె కానీ విషము కానీ రుచించకూడదు. అంటే అవినీతికి సంబంధించిన చాలా జాగ్రత్త వహించాలని కోర్టులు వేశారు. నాలుకపై వేసుకునే తేనె కానీ విషం కానీ రుచి చూడకుండా ఉండడం ఏ విధంగానైతే సాధ్యపడదు. అయితే తేనె ఉందంటే నాలుక వేసుకొని చూస్తాం, రుచి కోసం తీయగా ఉంటుంది. విషము వేసుకుంటే చనిపోతాడు. అలాగే రాజద్రవ్యంలో రాజు దగ్గరకు వచ్చేసరికి
సాధ్యపడుతుందో అదేవిధంగా నీటిలో నీటి ఎల్లప్పుడూ సంచరించే చేపలు ఎప్పుడు నీరు త్రాగుతాయో చెప్పడం ఎంత కష్టమో, అలాగే రాజద్రవ్యం విరాగలను చూసేవారు ఎప్పుడు సొంత పనులకు వాడుకుంటారో చెప్పడం కష్టం. అంటే అధికారం రాజు దగ్గరకు వచ్చి ధనాగారం మొత్తం రాజు చేరే వరకు 70% మిగులుతుంది. మిగతా 30% అది అవినీతికే కారకం అవుతుందని చెప్పబడుతుంది. ఇక న్యాయ వ్యవస్థ. కౌటిల్యుని కాలంలో న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రంలో వీరు ధర్మశాస్త్ర ప్రావీణ్యం పొందిన వారే ఉండాలి. ఈ న్యాయపాలనలో మంత్రిత్వ శాఖ అధికారులు ఉన్నట్టు అర్థశాస్త్రం చెబుతుంది. న్యాయ వ్యవస్థ ప్రమాణక నియమం ఆధారంగా నియమితమైంది. ఇది 10 గ్రామాల్లో ఒక న్యాయ వ్యవస్థ ఉండేది. అన్ని న్యాయస్థానంలో గ్రామ స్థాయి నుండి రాజధాని వరకు మనము అదే అయితే ఉన్నత న్యాయస్థానం చక్రవర్తికి ఉంటుంది. అట్లే ప్రస్తుతం మన భారతదేశంలో న్యాయ పంచాయతీలు, జిల్లా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎలా ఉన్నది, ఒక క్రమానుగత స్థితిలో ఈ యొక్క న్యాయ వ్యవస్థ పనిచేసిందని చెప్పాడు. ఇలాగే అయితే వీటి విధానంలో కౌటిల్యుడు మనకు చెప్తున్నప్పుడు కౌటిల్యుని యొక్క భక్తి అనేది కూడా చాలా ముఖ్యమైనది. చక్కటి ఉండాలి. అంటే భక్తి దగ్గర ఆ వ్యక్తికి మంచి పరిజ్ఞానం మరియు వినయ విధేయతలు లేదా తిరస్కరించబడచ్చును. అంటే సివిల్ సర్వెంట్లు అంటే ఉన్నత ఉద్యోగులు అందరూ కూడా అనేకమైన పరీక్షలకు నెగ్గిన తర్వాతనే వాళ్ళను నైతికత, చిత్తశుద్ధి, నియమ నిబద్ధతలు కలిగిన వ్యక్తులకు వాళ్ళని చేయాలి. అదే మహిళలు మరియు రాజ అంతఃపురం కోసము మరియు ప్రధానమంత్రి పదవి అనేది అతి ముఖ్యమైనది. ఇందులో రాష్ట్ర ప్రజల యొక్క విధానాల్లో ఉండాలి. అయితే అక్కడ నియమించబడే వ్యక్తులు ఎలా ఉండాలంటే ఎంపిక కోసం అమాత్యులు అర్హతల కింద ఉన్నాయి. కానీ అతను అన్ని రంగాల్లో అన్ని ఆర్ట్స్లో చక్కటి అనుభవం కలిగి ఉండాలి, శిక్షణ బాగా పొంది ఉండాలి. ఇక్కడ ఉన్నతాధికారులు ఎలా ఉండాలి? దూరదృష్టి, ధైర్యం, జ్ఞానం, తెలివితేటలు, ఉత్సాహం మరియు శక్తి, బలమైన జ్ఞాపశక్తి అతి ముఖ్యం. అయితే స్వచ్ఛమైన పాత్ర, గౌరవం మరియు ఓర్పు ఉండాలి. ఏ పని చేసినా కానీ ఓర్పు లేకపోతే నేర్పు రాదు. ఓర్పుతోని ఆ తర్వాత ఆప్యాయత, ప్రేమ పంచదు. బలం, ఆరోగ్యం మరియు ధైర్యం కలిగి ఉండాలి. అతడు నైపుణ్యం కలివాడి ఉండాలి. వాక్చాతుర్యం, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి ఆకర్షించబడాలి. అలాంటి వాక్చాతుర్యం కలిగి, తర్వాత భక్తితో కూడిన దృఢంగా ఉండాలి. అద్భుతమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అతను చంచలమైన మనస్తత్వం కానీ, తర్వాత వాయిదా వేయడం కానీ, దేశం మరియు శత్రువులను ప్రేరేపించేటువంటి లక్షణాలు నుండి అతన్ని విముక్తి కలిగించాలి. ఒకవేళ ఇలాంటి లక్షణం అంటే అలాంటి లేకుండా చూసేలాగా చూస్తాను అధికారుల ప్రధాని. అయితే ఏ వ్యవస్థకైనా ఎలాంటి అధికారుల నియామకం దీని ఉద్యోగ పెడుతున్నా వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి యోగ్యత ఆధారంతోనే ఉండేది. అలాగే ఆల్రెడీ మేము మీకు 48 పనాలుగా ఇచ్చాను. అంటే వీళ్ళకి ఇంక్రిమెంట్లు కానీ అంటే ఉద్యోగం పెంచడం కానీ ఏమి ఉండేది కాదు. 60 పనాలు ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నాను. పురోహితుడు, సేనాపతి, యువరాజు, ఆచార్య, ఋత్వికు 48 పనాలుగా ఉన్నాయి. అలాగే అత్వంశిక, ప్రశస్త, సమహర్త, సమయనిధాత 24,000 పరగణలు. అంటే ఇది సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు. ఇదంతా ఉంది. అయితే గ్రామ ప్రాంతాలకు గ్రామీణంగా ఉండి ఇది వీటి స్థానిక ప్రభుత్వాల వరకు కూడా విభజించబడింది. జీతం ఉద్యోగుల శారీరక అవసరాలకు సరిపోయేలా ఉండాలి. జీతం ఇచ్చేటప్పుడు అతనికి ఆ కుటుంబానికి సరిపోయేంత జీతం ఇచ్చేవాళ్ళు. ధర్మం మరియు అర్థ సూత్రాలపై విరుద్ధంగా ఉండకూడదని చెప్పబడింది. అంటే ఈ యొక్క విధానంలో రాష్ట్రం ఇక్కడ ఏమంటాడంటే శిక్షణ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగి ఇచ్చే శిక్షణ ఎలా ఉందో భారతదేశంలో సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వివిధ శిక్షణ కేంద్రాలు ఎలా ఉన్నాయి. అప్పట్లో కానీ ఆ యొక్క అర్థశాస్త్రంలో, కంప్యూటేషన్ అర్థశాస్త్రంలో శిక్షణ అనేది చాలా ముఖ్యంగా చెప్తున్నారు. రాష్ట్ర సేవలో వచ్చినప్పుడు సివిల్ సర్వెంట్లకు అంటే ఉన్నత స్థాయిలో ఉద్యోగులకు 500 సూత్రాలు ఉన్నాయి. 500 సూత్రాలు, 21 అధ్యాయాలు, 18 విభాగాలతో కూడిన శిక్షణ అనే అంశంపై ఒక పుస్తకం రచించబడింది. అంటే అధికారులకి ఏ అధికారులకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలనేది చెప్పబడింది. అయితే ఇక్కడ శిక్షణ ఇష్టపడే వారికి మాత్రమే శిక్షణ ఎవరైతే మీకు శిక్షణ ఇస్తాం నేను నేర్పడి చేస్తాం అన్న వారికి మాత్రమే ఇవ్వాలి. అంటే అవగాహన, తప్పుడు ఉద్దేశాన్ని తిరస్కరించడం,
ఇలాంటివన్నీ కూడా వ్యక్తి కాదు, నేర్చుకోవాలనే కోరిక దృష్టి అతనిపై మునుపటి జ్ఞానం మరియు నైపుణ్యాన్ని జోడించడానికి పరిశోధనాత్మక మరియు ప్రేరణ యొక్క నాణ్యతను నొక్కించుకోబడింది. అతనిలో ప్రేరణ కలిగించాలి. అతను ప్రేరితుడై స్వయం ప్రేరణ కలిగి ఉండాలి ఉన్నత స్థాయికి ఎదగాలంటే. కౌటిల్యుడు థియరీ పార్ట్ అంటే ఒక థియరీ పార్ట్లో శిక్షణ పొందాడు, ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాలని ఆసక్తి కలిగి ఉన్నాడని కూడా గమనించాడు. అంటే మాటతో కాకుండా చేతులతో కూడా జరిగేలాగా చెప్పాడు. అంటే ఉద్దేశపూర్వక శిక్షణ చెప్పినట్టు చెప్తుంది. ఒక మాట చెప్పాలంటే సంస్థలో క్రమశిక్షణ పొందడానికి ఈ శిక్షణ తగిన సాధనంగా అతను భావించాడు. అయితే కౌటిల్య యొక్క సూత్రాలు ప్రస్తుత పాలనాభివృద్ధి సందర్భంలో ప్రజలు విషయాల శ్రేయస్సుకు వైద్య చూపడానికి సంబంధించిన విచిత్రం ఏంటంటే అర్థశాస్త్రంలో కింది స్థాయి ఉద్యోగులు శిక్షణ అవసరం పెద్దగా పట్టించుకోలేదు. ఉన్న స్థాయి వాళ్ళకే శిక్షణను ఇచ్చారు. అయితే ఫైనాన్షియల్ అంటే విత్త పాలన. అది ఖజానాకు బాగా ఆధారపడి ఉండాలి. ఖజానా క్షీణించరాదు. అంటే ఖజానా అంటే ఏదైతే ఉందో ఇది చాలా ఉండాలి. అంటే కౌటిల్య పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లింపు నుండి మినహాయించారు. కొందరిని మినహాయించి గ్రామాలలో కొందరు పన్ను చెల్లించని వారికి మినహాయించి మిగతా నుంచి అందరి నుంచి ఖచ్చితంగా పన్నును వసూలు చేశారు. సమనిధాత్ర అనేవాడు ఖజానాలో ఇతను ట్రెజరీ జనరల్ గా పిలుస్తారు. ఇతను దుకాణాల బాధ్యత వహించే ఇద్దరు అధికారులతో ట్రెజరీ చీఫ్, సూపరింటెండెంట్ మరియు వివిధ రకాల ఇద్దరు అధికారులతో ఇది వ్యవస్థ నడుస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది పనులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వ్యవసాయ రంగం అతి భూముల నుండి, గనుల నుంచి, లోకశాస్త్రాల నుంచి ఆదాయాలు చేర్చాం. పశుసంపద నుంచి పశు సంపద కూడా సంవర్ధన, నీటిపారుదల, అడవులు, ఆల్కహాలిక్ అంటే లిక్కర్, ఉప్పు వంటి పరిశ్రమల నుంచి వేశ్యలు కూడా పన్ను కట్టేవారు. ఆ రోజుల్లో వేశ్యల నుంచి కూడా పన్నులు వచ్చాయి. వినోదాలు, బెట్టింగ్ అంటే పందెం కాయడం, వీటిని జూదం ఆడడం, వీటి మీద పన్నులు విధించి రాజ్యం ఆ యొక్క పన్ను అంటే ఆర్థికంగా ఉన్నత స్థాయికి వచ్చాయి. తర్వాత బడ్జెట్, ఆడిట్ అంటే దేనికి ఎంత వచ్చింది వాటి గురించి చక్కటి ఆడిట్ కూడా ఉంది. అంటే అది సరి అయినా కావా, అది సరిగా ఖర్చు పెట్టారా లేదా, మోసం జరిగిందా, అవినీతికి పాల్పడిందా కూడా చూశారు. అయితే ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు ఆర్థిక జవాబుదారీతనం ఒక ముఖ్యమైన విభాగం ఇది చెప్తున్నది. అయితే చివరిగా ఈ అర్థశాస్త్రంలో ఇది కేంద్రీకృత వ్యవస్థ. అంటే రాజ్యం యొక్క విధానంలో ఏం చెప్తుందంటే ఇది పరిపాలనా సూత్రాలపై చివరిగా కౌటిల్య ఏం చెప్తుందంటే ప్రభుత్వ పాలనది ఒక నిర్వహణ. ఇది ప్రభుత్వ పాలనకు అతి ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది. మంత్రి మండలి నిర్ణయం తీసుకోవచ్చు. పరిపాలన ఆలోచన కాలానికి నేటికి కూడా ఇది ఎంతగానో ఈ యొక్క అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది. సో ఇది కౌటిల్య యొక్క అర్థశాస్త్రంలోని అన్ని విషయాలు నా యొక్క సంక్షిప్తంగా మీకు తెలియజేస్తాను. నమస్కారం.